ఈ కోలియాకు నేను తరపున శుభాభినందనలు. చెంప చెల్లు అనిపించాలి అనిపిస్తుందా? సీఎం పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడడం సబబా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచందరు ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశారు. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ, నాకైతే అప్పుడప్పుడు కిందికి దిగి జర్నలిస్టుల చెంపలు షడామడ పగలగొట్టాలని అనిపిస్తుంది. కానీ పరిస్థితులు ఓదా అడ్డు వస్తూ ఉంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై రామచంద్రరావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చెంప చెల్లుమనిపించాలనిపిస్తుందా? ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడటం సబబా? ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని 4వ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెవరు ఉన్నారో అని మండిపడ్డారు. అయితే నిన్న ఇక రేవంత్ అయ్యా ఒక మీటింగ్లో అనే కదా, ఇక అడ్డగోరిగా రాస్తుర్రు, అడ్డగోరిగా కూతలు పూస్తుర్రు. ఇక అసలు తలకాయకు తోకకు ఇక పొంతన కట్టినట్టే ఉంది కథ. అసలు ఏం రాస్తున్నారో ఏమో, వాళ్ళకు లేకపోయినా నేను జర్నలిస్టులు అని ముసుగు దొడుక్కొని ఇక ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి గసంటోళ్ళను నాకు చూస్తే జర బాధ అనిపిస్తుంది, కిందికి దిగి చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది అన్నట్టుగా అనే కదా వరుస మీదకి వెళ్ళి. ఇక అది ఇప్పుడు ఈ కోలియాగా ఎక్స్లో పెట్టుకుందాట. అంటే నువ్వు జర్నలిస్టులో గిట్టినా అనేది ఇప్పుడు ఈ కోలియాగా ఆంబాయం. ఎవరు? రామచంద్రయ్య ఆంబాయం. ఏవో